హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనితాని. ఇవాళ చేసుకునే ఐటమ్ కాకరకాయ కారం. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ మనం కాకరకాయ ఇట్లా కోసి పెట్టుకోవాలి. కోసి ఇట్లా మనం లేత ఉందనుకో విత్తనాలు తీసుకునే అవసరం లేదు. ఉందనుకో విత్తనాలు తీసేసుకోవాలి. మనం కోసేటప్పుడు ఏం అవసరం లేదు తీసేది. దీనికి కొంచెం ఇట్లా గీరుకొని కొంచెం సాల్ట్, ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనం ఇలా వాటర్లో వేసుకోవాలి. మీకు చూపిస్తా. మనం ఇవి ఆల్రెడీ స్టవ్ ముట్టించిన నీళ్ళు మనం తగినన్ని పోసుకోవాలి. ఈ కాకరకాయలు వేసుకోవాలి. ఇట్లా ఇది వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనం చింతపండు కూడా ఇలానే వేసేసుకోవాలి. మనకి ఇది చేదు పోవడానికి. మనకు చేదు ఉండదు, తినని వాళ్ళు కూడా తింటారు. మనము ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఇంట్లో. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకున్నాము. నేను దానికి కారం, ఇప్పుడు వెల్లిపాయ కారంకి మనకి ఉల్లిపాయలు, ఒక కట్ట కొత్తిమీర, మనకు 10 ఎల్లిపాయ గడ్డలు ఇట్లా మనం పాయలు తీసుకోవాలి. మనం ఇది పొట్టు తీసుకునే అవసరం లేదు, అట్లనే నూరుకోవాలి. ఒక 50 గ్రామ్స్ జీలకర్ర, సాల్ట్, కొద్దిగా పసుపు. ఇప్పుడు నేను అది 1/2 కేజీ తీసుకున్నా. మనం కారం తినే బట్టి వేసుకోండి ఉల్లిపాయలు. 1/2 కేజీకి 1/2 కేజీ ఉల్లిగడ్డలు వేసుకోండి. హాఫ్ కేజీ ఉల్లిపాయలు, ఒక 10 ఎల్లుల్లిపాయల అవి గడ్డలు తీసుకొని పాయలు చేసుకున్నాను నేను. ఇప్పుడు దీంట్లోనే ఒక 50 గ్రామ్స్ అంతా జీలకర్ర, ఒక 50 గ్రామ్స్ సాల్ట్, ఒక 200 గ్రామ్స్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు మనం నూరుకొని వచ్చినాం ఫ్రెండ్స్. ఇది మనకి తయారైపోయింది. ఇట్లా మంచిగా మనం పేస్ట్ లెక్క వేసుకోవాలా. లేదంటే కొంతమంది ఉల్లిపాయలు లెక్క కూడా వేసుకోవచ్చు, పంటికి తొలగేటట్టు. లేదంటే ఇట్లా పేస్ట్ లెక్క వేసుకోవచ్చు. ఇది వేడివేడి అన్నంలకి, దోశలకి బాగుంటుంది. మనం నోరు బాగాలేకపోయినా చేసేది ఉన్నా కూడా ఇది బాగా మంచిగా ఉంటుంది కారం. ఇప్పుడు మనకి ఇది కూడా అవుతుంది చూడండి. ఇట్లా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇట్లా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా కొంచెం కావాలి. ఈ గ్రీనిష్ అంతా పోతుంది మనకి. మంచిగా ఇంకా ఉడకాలి. కొంచెం వాటర్ కూడా ఇంకిపోతాయి మనకి. మనకేంటంటే తినని వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు ఇది కాకరకాయ. కొంతమంది చేదు అని చెప్పేసి తినరు కదా, కాకరకాయ ఫ్రై కానీ కర్రీ కానీ ఇట్లా తినరు కదా. ఇట్లా చేసుకోవచ్చు మనం. దీన్ని ఇట్లా ఉడకబెట్టుకొని కూడా కొంచెం చల్లారినాక సన్న పీస్ లెక్క కోసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పల్లీలు అవి వేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు మంచిగా. పల్లీలు, నువ్వులు వేసుకొని కూడా మనం మంచిగా ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. వితౌట్ ఉల్లిపాయలతో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇంకొక 10 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలి. ఇది మంచిగా దగ్గరికి మంచిగా ఇట్లా మనకి ఎట్లా అంటే బ్రౌనిష్ కలర్ లెక్క వస్తుంది. మళ్ళీ మనం దీన్ని ఆయిల్ వేయించుకోవాలా. మనం ఒకసారి మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా ఎట్లా అయింది. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకుందాం. దీంట్లో వాటర్ తీసేసుకుందాం. నీళ్ళు వంపేసుకోవాలి.
సో మన జాలి గిన్నె ఉంటుంది కదా, దాంట్లో తీసేసుకోవాలి. మళ్ళీ దీంట్లో వేసేసుకొని మనం మామూలుగా చల్లనీళ్ళు పోసేసుకుందాం. ఇలా కొంచెం వేడిగా ఉంటాయి, చూసి వేసుకోండి. ఇట్లా గట్టిగా పిండుకోవాలి మనం, నీళ్ళు లేకుండా. కొంచెం వేడిగా అక్తుంటుంది, మనం చూసి వేసుకోవాలి. లేకుండా కొంచెం వేడిగా అక్తుంటుంది, మనం చూసి వేసుకోవాలి. చాలా వేడిగా ఉన్నాయి, మళ్ళీ కొంచెం వాటర్ తీసేద్దాం. మనం దీంట్లో వేరే మళ్ళీ వాటర్ పోసుకున్నాం. ఇట్లా గట్టిగా పిండుకొని మనం తీసేసుకోవాలి. మనము ఏవైతే మనకు ముదిరిన విత్తనాలు ఉంటాయి కదా, మనం దీంట్లోనే తీసేసుకోవచ్చు. ముందు తీసుకోకుండా లాత ఉంటే పెట్టుకోండి. మనం కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు, తినేవాళ్ళు ఉంటే. మనం ఉల్లిపాయ ఎల్లిపాయలు అవి వేసుకుని దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా, దాంట్లోనే మనం ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత మనం బెల్లం కూడా వేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 20 నుంచి 25 రోజుల వరకు, బయట పెట్టుకుంటే ఒక 15 రోజులు ఉంటుంది. తడి లేకుండా పెట్టుకోవాలి. పైన మూతకి హోల్స్ పెట్టుకోవాలి బయట పెట్టుకుంటే, ఎందుకంటే మనకు ఉల్లిపాయ పచ్చిదన్నం కదా, మనకి బూజు వచ్చేస్తుంది. మనం చిన్నవి తీసుకున్నాం కాకరకాయలు, కొంచెం పెద్ద సైజు అయినా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. మనం చిన్నవి తీసుకుంటేనే మంచిది, ఇట్లా పీసెస్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, లాతగా ఉంటుంది. పెద్దదైతే చాలా వేస్టేజ్ పోతుంది దాంట్లో. సాధ్యమైనంత వరకు గట్టిగా పిండుకోండి. వేసుకోవాలి. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది అట్లా తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం బాండి పెట్టుకుందాము. కడాయిలో కొంచెం నీళ్ళు లేకుండా తుడిచేసుకున్నాం. తాగినంత ఆయిల్ పోసేసుకుందాం. ఇంకా దీంట్లోనే ఒక 5 స్పూన్ ఆయిల్ పోస్తున్నాం.
మనం దీంట్లో ఒక 4-5 ఎండుమిర్చి చించి వేసుకుందాం. మనం అట్లనే వేస్తే పైన చిల్లి పడతాయి మనకి ఉబ్బి, అందుకనే కొద్దిగా చిన్నగా చించి వేసుకుందాం. లేదు మనకు పెద్దగా కావాలంటే మధ్యలోకి కొద్దిగా ఇట్లా అనేసి వేసేసుకోండి. నేను ఒక ఎల్లిపాయ తీసుకొని ఇట్లా పచ్చపక్కగా దంచుకొని వేసుకున్నా. మనం అట్లనే వేసుకుంటే మనకు చిల్లి పైన నూనె పడుతుంది. అట్లా పైన ఆయిల్ వేసుకోకుండా మంచిగా వేసేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకుంటాం టేస్ట్ కొరక. మీకు చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసుకున్నాను కదా. నేను చింతపండు మర్చిపోయినా. మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలా. నేను అది చెప్పడం మర్చిపోయినాను. మనకి ఏంటంటే చింతపండు ఉంటే కొంచెం పులుపుదనం ఉంటుంది. ఇప్పుడు మనకి ఇట్లా కొద్దిగా ఎర్రగాడానికి వచ్చిన ఎల్లిపాయలు మనం ఇప్పుడు కాకరకాయలు వేసేసుకున్నాం. ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ వేసుకుంటారు. ఇప్పుడు మనకి ఇవి ఎర్రగా అయ్యే వరకు వేసుకున్నాం. మనకు బ్రౌన్ కలర్ రావాలి ఇవి కాకరకాయ. మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. మనకు అందుబాటులో కరివేపాకు లేదు కాబట్టి నేను వేయలేదు. ఇట్లా విడివిడిగా వేసుకోండి, తొందరగా మనకి మనం ఇట్లా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ కొద్దిగా కావాలి మనకి, ఎందుకంటే మనం ఇట్లా కింద మీద అంటుంటేనే మనకి కొద్దిగా అవుతుంటాయి. లేకపోతే ఒకటి అయ్యి ఇంకోటి కాదు. మనం కొంచెం ముందు కాబట్టి ఇట్లా ఈ కడాయిలో వేసుకుంటున్నా. లేదంటే మనం పెద్ద కడాయిలో వేసుకొని వేయించుకోవచ్చు. మన కాకరకాయ ఎంత మంచిగా వేయించుకుంటే అంత మంచిది. పచ్చి వాసన అనేది పోతుంది మనకి పసరు వాసన అనేది ఉండదు. మనం ఒకటి మామిడికాయ తినే ఫ్లేవర్ లెక్క మనకు వచ్చేస్తుంది. ఒక ఎల్లిపాయ కారం అయితే ఎట్లా తింటాం మనము, సేమ్ అదే ఫ్లేవర్ లెక్క మనకి మంచిగా టేస్టీగా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇట్లా ఎల్లిపాయలు కూడా పచ్చపక్క దంచుకున్నాం కదా. ఎల్లిపాయలు కూడా చూడండి మంచిగా బ్రౌన్ కలర్ అని ఇలా కావాలి. ఇవి కూడా మనము అన్నంలో తినేసేవచ్చు పడేయకుండా. మేము ఇట్లా కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద మనకు ఒక సైడ్ మాడితే ఒక సైడు కాలవు. మనం ఎంత ఓపిక వేసుకుంటే మనకంతా ఐటమ్స్ టేస్టీగా వస్తాయి. మనం తొందరగా వేసుకున్నాం అనుకో, ఒకటి వేసుకుంటాం ఒకటి వేసుకొని మర్చిపోతాము. చూడండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. చూడండి ఇట్లా బ్రౌన్ కలర్ తప్ప రావాలి. మన మటన్కి చికెన్ పీస్కి మనం వేయించుకుంటాం కదా ఆయిల్లో, సేమ్ అట్లనే అది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము.
ఇది ఏంటంటే మనకు తగినంత ఆయిల్ పోసుకొని మనం చేసుకుంటాం అంతే తేడా. ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ ఉందో అది వేసేసుకుందాం. మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది, ఎర్రగా ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత కలుపుకున్నాక మళ్ళీ వేసుకోండి. మంచిగా మిక్సీ చేతితో మంచిగా ఉడ్చుకొని చేసుకోవాలి. మనం అంతా ఉడ్చుకొని ఫ్రై నిమిషాలు మనం ఇలా వేసుకోవాలి. మంచిగా మనకు పచ్చివాసన అనేది ఉండదు. మనం చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మనకు కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఒక స్పూన్ అంతా ఆయిల్ పోసుకోవచ్చు పైకి. ఇట్లా ఒక స్పూన్ మళ్ళీ నేను ఆయిల్ తీసుకున్నా. మనకి ఇది చేజారింది. ఇంతకుముందు వీడియోలో నేను ఉల్లిపాయ చింతపండు పచ్చడి చూపించినాను కదా. ఇంకో వీడియోలో మీకు మళ్ళీ ఒకసారి చింతపండు పచ్చడి చూపిస్తాను. మనం పచ్చిమిర్చితో వేసుకోవచ్చు, మనం ఇట్లా కారంతో కూడా వేసుకోవచ్చు. అది కూడా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. మనము మిక్సీ సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. మనకెంతో టేస్టీ కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఉల్లిపాయ, చింతపండు, జీలకర్ర, కారం, ఉప్పు అన్నీ వేసుకొని చేసుకోవాలా. చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కూడా బాగుంటుంది, మనము దోశలో తింటే కూడా బాగుంటుంది, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. జొన్న రొట్టెకి కానీ, చపాతీకి కానీ, బియ్యం రొట్టె కానీ, మన సర్వపిండితో కూడా తింటారు కొంతమంది, చాలామంది. చాలా బాగుంటుంది ఇది, ఎందుకంటే ఇది కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.
మనం దీంట్లో కాకరకాయ వేసినాం కదా, మీరు ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి. మీకు చేదు అనేదే ఉండదు, తినని వాళ్ళు కూడా తింటారు. నేను ఇంతకుముందు తినకపోయేది, నేను ఇట్లానే యూట్యూబ్లో చూశాను. అలో పుడీస్ అన్న దాంట్లో ఆయన దాంట్లో చేసింది చూసినాను కాబట్టి ఒకసారి చేసిన, నేను కూడా తిన్నాను, చాలా బాగుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.